అందరికీ నమస్తే. ఎక్కడ పోయినా రేవంత్ రెడ్డి గారు ఒక స్టోరీ చెప్తున్నారు. స్టోరీ అంటే ఫైనాన్షియల్ ఇష్యూ చెప్తున్నాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నేను కేసీఆర్ చేసిన అప్పు తీర్చేసిన, 50,000 కోట్లు కట్టేసిన, నేను అట్లా చేసిన, నేను ఇట్లా చేసిన, పాలమూరులో మామనార్ల ప్రెస్ మీట్ పెడితే మాట్లాడిండు. తర్వాత బెంగళూరులో ఒక పేపర్ వాళ్ళు కంక్లూవ్ పెడితే ఆడపోయి కూడా మాట్లాడేసిండ్రు. అసలు దానివల్ల తెలంగాణ నష్టమా లాభమా జనాలను ఈ తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక ఎక్స్ప్లెనేషన్ చేద్దాం అనుకుంటున్నా. నేను మంచి ఉదాహరణతో కూడా చెప్తాను మీకు. నేను అది తెలంగాణకు ఇంత నష్టం అంటే ఈరోజు ఏదో భారం దింపుకొనికేనో ఈరోజు నా చేతనైతే లేదని చెప్పేసి దాన్ని బ్యాంకులు మార్చి ఇంట్రెస్ట్ రేట్ కొద్దిగా తగ్గిందని చెప్పేసి టెన్యూర్ పెంచుకుంటే, అంటే లోన్ కట్టే టైం పెంచుకుంటే ఎంత భారం పడుతుంది తెలంగాణ పైన అంటే మన పైనే. అది ఎట్లయితుంది ఏం కథ దాన్ని ఆయనకు పాజిటివ్గా చెప్పుకుంటున్నాడు. అది ప్రాబ్లం ఇక్కడ. అది గొప్ప ఘనకార్యం చేసినట్టు చెప్పుకుంటున్నాడు. పాజిటివ్ కూడా కాదు, గొప్ప ఘనకార్యం, నేను చాలా గొప్ప ఘనకార్యం చేసిన అని. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఫస్ట్ తెలుగు వీడియోనే వినండి. ఖర్చులుగా జరిగిన అప్పులలో 10 సంవత్సరాలు బ్యాంకులలో తెచ్చిన అప్పులకు చంద్రశేఖరరావు గారు 41,118 కోట్లు బ్యాంకులకు అప్పులు అసలు కట్టింది. మిత్తి 43,385 కోట్లు. చంద్రశేఖరరావు 10 సంవత్సరాలలో సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులకు 84,503 కోట్ల రూపాయలు 10 ఏళ్ళు ఆయన కట్టింది. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అప్పుల భారం మొయ్యలేనంతగా మారి కరెక్ట్ 30 నెలల 33,567 కోట్ల అసలు, 18,554 కోట్ల మిత్తి. 30 నెలల చంద్రశేఖరరావు చేసిన పాపాల బైరోడు నాకు అందించిన ఈ అప్పు 52,120 కోట్లు నెలకు కట్టిన నేను. 52,120 కోట్లు గుర్తుపెట్టుకోండి. 52,120 కోట్లు. ఓకే, నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి లెక్క ఎట్లుంటుందో. 52,120 కోట్లు తీర్చిన అంటున్నాడు. తీర్చేసిన అప్పు రేవంత్ రెడ్డి చెప్తున్నది తీర్చేసిన అప్పు. ఏం చేశారంటే 52,120 కోట్లు, నేను మళ్ళీ ఇంకొక వీడియో కూడా ఉంది ఇంగ్లీష్లో మాట్లాడిన ఆయన, అది కూడా చూపిస్తా, క్లారిటీ వస్తుంది మీకు. ఏంటంటే ఇప్పుడు అప్పులు మార్చిండు బ్యాంకులు, ఒక బ్యాంకు నుంచి ఇంకొక బ్యాంకుకు మార్చిండు. అప్పట్లో లేదా ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉన్నదానికి పోతా, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉన్నదానికి నేను పోయి కొద్దిగా భారం తగ్గితలు చేస్తా, ఈఎంఐ తగ్గితలు చేస్తా అని. ఏం చేసిందంటే ఇప్పుడు కేసీఆర్ 11% ఇంట్రెస్ట్కు 20 ఏళ్ళు పెట్టుకున్నాను అనుకో, 20 ఏళ్ళు కాదు సారీ 12 ఏళ్ళు లోన్. అంటే తొందరగా పెట్టుకుంటే కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువైనా తొందరగా అప్పు తీరి బయటపడతాం, తొందరగా మనం తేరుకుంటాం. రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే నేను తక్కువ ఇంట్రెస్ట్ తీసుకొస్తాను 8%కి తీసుకున్నాడు. ఇప్పుడు 8%కి తీసుకొని 25 ఏళ్ళు పెట్టిండు. 12 ఏళ్ళు అయిపోయే లోను 25 ఏళ్ళు గుంజుకోపోతుండు. 11%కి వెళ్ళి 8% చేసిండు. లాభమా నష్టమా తెలంగాణకు? ఎక్కువ ఇంట్రెస్ట్ కడుతున్నాం, మనకి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ చూపిస్తున్నాడు కానీ ఎక్కువ ఏళ్ళు కడుతున్నాం. మీకు ఒక చిన్న లెక్క చెప్తా. మనం 1,00,000 రూపాయలు అప్పు చేసినాం, 1,00,000 రూపాయల అప్పు 2%కి తీసుకున్నాం. 2 ఇయర్స్ ఇస్తామని చెప్పినాం, 2 ఇయర్స్ మొత్తం ఇచ్చేస్తామని చెప్పినాం. అప్పుడు ఏమవుతుంది, 1,00,000కు 2,000 నెలకు, సంవత్సరానికి 24,000, 2 సంవత్సరాలకు 48,000. మొత్తం ఎంత కడుతున్నాం? 2,00,000 రూపాయలు ప్లస్ 48,000, 2 ఇయర్స్కు 2 రూపీస్ ఇంట్రెస్ట్ లెక్క. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఈ 2 రూపీస్ కాదు నేను ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తా అంటున్నాడు. తగ్గించి తీసుకొస్తానని ₹1.5కే తీసుకొస్తున్నాడు. ₹1.5కే నాకు వస్తుంది, ₹1.5కే తీసుకొస్తా, నేను ప్రజల మీద భారం తగ్గిస్తున్నా అని చెప్తున్నాడు. కానీ ఏం జరుగుతుంది, ఇక్కడ 2 ఇయర్స్ ఏం చేసిండు, సేమ్ డబల్ చేసినట్టుగా ఇక్కడ 4 ఇయర్స్ చేసిండు. ఇక్కడ ఏమైంది, 48,000 ఎక్స్ట్రా కడుతున్నాం 1,00,000కు. వీడికి వచ్చే వరకు ₹1.5 అంటే నెలకు 1,500, 1,00,000కు. ఇక 2,000 అయ్యేది, ఇది 1,500 అవుతుంది. 1,500 ఇంటూ మొత్తం ఎంత, 48 మంత్స్, 4 సంవత్సరాలు అంటే 48 మంత్స్ ఎంత అవుతుంది? $72,000 ఇంట్రెస్ట్ అవుతుంది. 1,00,000కు 48,000 తక్కువ భారమా ప్రజల మీద, 1,00,000కు 72,000 తక్కువ భారమా? అంటే దగ్గర డబల్ అవుతుంది. ఇప్పుడు ఎవరి మీద పడ్డది భారం? రేవంత్ రెడ్డి ఏమన్నది ఇవాళ ఉంటాడు, రేపు వాళ్ళ హైకమాండ్ దింపేస్తే దిగిపోతాడు, లేకపోతే 2028 డిసెంబర్లో ఎట్లా దిగిపోతాడు. ఇంకా అది అయినప్పుడు మళ్ళీ చూసుకుందాం, మళ్ళీ నెక్స్ట్ అది. కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ అని చెప్పి, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ తీసుకొస్తున్నా అని చెప్పి ఇక్కడ టెన్యూర్ పెంచేసిండు. ఇంకొకటి ఏం తెలుసా, అసలు మోసం ఏం తెలుసా, అది కూడా వినండి ఒకసారి. వీడియో వింటే మీకు క్లారిటీ వస్తుంది. ఈ వీడియో వినండి. But the financial constraints, all opposition states
other than Odisha, I think was an exception, the surplus revenues, have faced this problem, and that will be your biggest challenge. Yes, sir. Yes, sir. In your new term. Yes, sir. Sir, my point is that he has borrowed at the rate of 11%, 11.5%, with shortest tenure, 10 years, 12 years. So I have restarted negotiations with all those banks and the government of India. I'm doing my debt restructure. If I run my company, if I'm CEO of any company, I have to try to understand what is my problem, the biggest problem. My biggest problem is that he has borrowed highest rate of interest, 11.5%, where I can get 7.5% or 8%. That is one. Second, with the tenure of 10 years, 12 years, instead of 10 years or 12 years, if I'm going to expand up to 20, 25 years, if I try to reduce my rate of interest, if my tenure is longer, I can get some facility. So last year I've done 26,000 crores. This year my target is 50,000 crores. Because of that 26,000 crores, I'm getting 4,000. అర్థమైందా? ఈ సంవత్సరం 50,000 కోట్లు అట్లా చేస్తాడట. అంటే ఈయన ఏం చేస్తున్నాడు, బాధ్యతను భుజాల మీకెళ్ళి దులుపుకుంటున్నాడు. పైనంగా ఇక్కడ ఇది 52,120 కోట్లు చూసినావా, ఈ 52,120 కోట్లు అప్పు తీర్చినట్టున్నాడు కదా. అప్పు తీర్చడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఇంట్రెస్ట్ మార్చి బ్యాంకు మారిస్తే ఈ బ్యాంకు మార్చిన లోన్ వచ్చి ఆ లోన్ కూడా తినగలిపేసాడు. లోన్ వస్తే ఈ టెన్యూర్ మార్చి ఈ ఇంట్రెస్ట్ రేట్ మార్చుకొని ఈ డబ్బులు కూడా నేను కట్టినా అని చెప్తుండే, ఈ లోన్ కట్టేసిన నేను కాబట్టి అంటున్నాడు. మళ్ళీ కొత్త లోన్ ఎవరు కట్టాలి? ఈ ₹1,00,000 ఈ లోన్ తీర్చడానికే ఈ లోన్ చేసిండు అబ్బా, ఈ అప్పు తీర్చడానికి ఈ అప్పు చేసిండు. ఇది భారమే. కానీ ఏమంటున్నాడు అంటే నేను అప్పు తీర్చేసిన అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ 52,120 కోట్లలో ఆయన చేసిన పని అదే. ఆయన చెప్తున్నాడు కదా, ఈ సంవత్సరం నేను అట్లా ఇంకా 50,000 కోట్లు తీసుకొస్తా అంటున్నాడు. అంటే 50,000 కోట్లకు 11 సంవత్సరాలు అంట. రేవంత్ రెడ్డి చెప్పిన లెక్క 11 ఏళ్ళు, ఈయన తెచ్చింది 25 ఏళ్ళు. అంటే డబ్బులకు ఇంకా ఎక్కువ, 22 ఏళ్ళే కదా డబ్బులు అంటే, ఇంకా 3 ఏళ్ళు ఎక్కువ. అంటే రేవంత్ రెడ్డి ఉంటాడు, దిగిపోతాడు, అయిపోతుంది. కానీ 25 ఏళ్ళు అంటే ఇప్పుడు ఒక 30 సంవత్సరాల వ్యక్తి ఇంకొక 55 ఏళ్ళు వచ్చే వరకు, 30 సంవత్సరాల వ్యక్తి 55 ఏళ్ళు వచ్చే వరకు మనం దీన్ని భరిస్తూనే ఉండాలి. మనం ఏదో రూపంలో ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ తీసుకుంటూనే ఉంటాయి. ఎవరు కట్టరు ఇంట్లోకెళ్ళి, కేసీఆర్ ఇంట్లోకెళ్ళి కట్టాడు, రేవంత్ రెడ్డి ఇంట్లోకెళ్ళి కట్టాడు, రేపు ఇంకో అయితే ఆయన ఇంట్లోకెళ్ళి కట్టాడు, ఎవరు ఇంట్లోకెళ్ళి కట్టారు. అవి జనాల దగ్గర నుంచే తీసుకుంటారు డబ్బులు, జనాల దగ్గర నుంచే గుంచుతారు. ఇది ఈ కథలు చెప్పనీకే ఇన్ని స్టోరీలు చెప్తున్నారు. నేను అప్పు తీర్చేసిన, కేసీఆర్ చేసిన అప్పు నేను తీర్చిన, మళ్ళీ ఈయన చేసిన అప్పు ఎవరు తీర్చాలి, ఈయన చేసిన అప్పు దీన్ని ఎవరు తీర్చాలి, రేపు మళ్ళీ 50,000 కోట్లు సేమ్ ఇట్లే చేస్తా అంటున్నాడు, దాన్ని ఎవరు తీర్చాలి. ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువనా తక్కువగా అయిపోతుంది. ఇక్కడ 2 ఇయర్స్లోనే 2%కు 48,000 ఎక్కువ కడుతున్నాం, తొందరగా అయిపోతుంది. ఇక్కడ 72,000 ఎక్కువ కడుతున్నాం కదా, దీనికన్నా ఎక్కువ కదా. ఇది మోసం, ఇక్కడ జరుగుతున్న మోసం అంతా అదే. రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు చెప్పింది అదే, నేను అప్పు తీర్చిన, నేను ఇంట్రెస్ట్ రేట్ తగ్గించిన. ఇప్పుడు చెప్పిండు, ఆ ఇంగ్లీష్ మీడియా వాళ్ళకి చెప్పిండు, నేను టెన్యూర్ పెంచేసిన, 11 ఏళ్ళు ఉన్నది 25 ఏళ్ళు చేసిన. ఎవరిని అడిగి చేసిండ్రు? ప్రజలను అడిగి చేసిండ్రా? ప్రజలే కదా కట్టాల్సింది, రేవంత్ రెడ్డి కాదు కట్టాల్సింది, ప్రజల మీదే కదా. మీరు ఎట్లా ఇన్కమ్ సృష్టించలేకపోయారు? 4,47,000 కోట్ల అప్పు చేసిండ్రు జస్ట్ 2.5 ఇయర్స్. కేసీఆర్ 10 ఇయర్స్ 4,40,000 కోట్ల అప్పు చేసిండు, పార్లమెంట్ చెప్పిన లెక్క. ఆయన మళ్ళీ అన్నీ కట్టిండు, 4,40,000 కోట్ల అప్పు చేసిండు. ఇప్పుడు ఈయనది బెటరా, ఆయన చేసింది బెటరా? ఈ రెండు బేరీ చేసుకుంటే ఒక లెక్క. కానీ రేవంత్ రెడ్డి చేసిన ఈ కొత్త మోసం ఇది. ఈ మోసం అర్థం కానికే నేను ఈ వీడియో చేస్తున్నా, తెలంగాణ ప్రజలకు తెలవాలి. ఈయన అప్పు కట్టినా, నేను అది చేసిన, నేను ఇంట్రెస్ట్ తక్కువ చేసిన అంటే దానిలో ఎంత మోసం ఉందో అయిపోయిందుకు ఈ వీడియో చేసిన. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఈ వీడియో చాలామందికి షేర్ చేయండి. మనం కాదు, మన కొడుకులు, లాస్ట్కి మన మనవడు కూడా ఈ అప్పు మోయాల్సి వస్తుందేమో రేపు. అంతే కదా, 30 ఏళ్ళ వ్యక్తి 55 ఏళ్ళు అంటే అప్పటికి మనవడు కూడా వస్తాడు ఆయన 55 ఏళ్ళ వ్యక్తికి. కాబట్టి ఇది భరించాలి. ఇది రేవంత్ రెడ్డి చేసిన అతిపెద్ద తప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్.